తెలంగాణలోని 3 ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు మరికొన్ని గంటలే టైం ఉంది. కానీ ఓటింగ్ సరళిని పరిశీలించిన తర్వాత ఏ అభ్యర్థి కూడా ధీమాగా లేరు. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరు కాస్త త్రిముఖ పోరుగా మారిపోయింది. దీంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు భయపడుతున్నాయి. ఇంతకు ఈ రెండు పార్టీల భయానికి కారణమేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక, వరంగల్, ఖమ్మం, నల్గొండ పరిధిలోని మరో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన పోలింగ్ పూర్తయింది. మరికొన్ని గంటల్లో ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ మొదలవుతుంది. అయితే గ్రాడ్యుయేట్ ఎన్నికకు సంబంధించిన ఫలితంపైనే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో బీజేపీ, కాంగ్రెస్లు కాస్త భయంగానే ఉన్నారట. వారి భయానికి ముఖ్య కారణం బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ. గ్రాడ్యుయేట్ ఎన్నిక ఫలితం విషయంలో ఇంత చర్చ జరగటానికి కీలకమైన కారణాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఎవరికి పడతాయనే డైలమా నెలకొనటం, అంతేకాకుండా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అని చాలా మంది భావించినా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఒక్కసారిగా దూసుకురావటం, మరోవైపు బీసీ నినాదం పోలింగుకు ముందు హైలైట్ కావటంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మరోవైపు ఓటింగ్ కూడా గతంలో కంటే ఎక్కువగా నమోదైంది. టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికలు కలిపి సగటున 85% నమోదు కావటం కూడా పార్టీల్లో టెన్షన్ పెట్టిస్తోంది. గతంలో ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎన్నికలు కలిపి 60% మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది. కానీ తాజాగా 25% ఎక్కువగా నమోదు కావటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఈ పెరిగిన ఓటింగ్ ఎవరిని గెలిపిస్తుంది, ఎవరిని ఓడిస్తుందనే చర్చ జరుగుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోటీ ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి పూటుకూరి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చిన్నమెల్ అంజిరెడ్డి మధ్య ఉంటుందని అందరూ భావించారు. అందులోనూ అంజిరెడ్డికి కాస్త మైలేజ్ ఎక్కువగానే ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ద్విముఖ పోటీలోకి అనూహ్యంగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ దూసుకొచ్చారు. ప్రసన్న హరికృష్ణ ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఓట్లపైనే ఎక్కువగా ఆధారపడ్డాడు. అదే సమయంలో హరికృష్ణ బీసీ నినాదాన్ని కూడా తన ఆయుధంగా చేసుకున్నారు. బీసీ సామాజిక వర్గ నేతలు, సంఘాలతో మీటింగ్స్ పెట్టి కీలక నేతలను ప్రసన్నం చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రసన్న చేసిన బీసీ నినాదం ప్రచారంతో ఆయా సంఘాల నేతలు బహిరంగంగానే ఆయనకు మద్దతు పలికారు. బీసీ నాయకులు కొందరు ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. ఇది ఆయనకు భారీగానే ఓట్లు తెచ్చిపెట్టిందన్న టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉన్న ప్రసన్న బీసీ అస్త్రం ప్రయోగించడంతో కొంతమంది కాంగ్రెస్ బీసీ నేతలు కూడా ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారట. బీజేపీలోని బీసీ నేతలు కూడా ప్రసన్నకు లోపాయికారిగా సహకరించారన్న టాక్ ఉంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారం కనుక నిజమే అయితే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ అంజిరెడ్డి, ప్రసన్న మధ్య ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి భారీగా ఓట్లు ప్రసన్నకు పడి ఉంటే ఆయన తప్పకుండా విజయం సాధిస్తారని, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 3వ స్థానానికే పరిమితం కావాల్సి వస్తుందన్న చర్చ జరుగుతోంది. ఇక ప్రసన్నకు మాజీ మంత్రి హరీష్ రావుతో సాన్నిహిత్యం ఉంది. దీంతో ఆయనతో మాట్లాడి బీఆర్ఎస్ ఓట్లు తనకే పడేలా ప్రసన్న మేనేజ్ చేశారని తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పట్టించుకోకుండా కేవలం బీసీ నినాదంతోనే ప్రసన్న ఓట్లను వేయించుకోగలిగారనే టాక్ వినిపిస్తోంది.
పైగా ఈ నియోజకవర్గంలోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీసీ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉండటం ప్రసన్నకు కలిసి వచ్చిందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి బీసీ నినాదం ఎత్తుకున్న ప్రసన్న కారణంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అదే సమయంలో ప్రసన్న గెలుపు కోసం పనిచేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఫుల్ హ్యాపీగా ఉన్నారట. మరి చివరకు ఏం జరుగుతుందో తెలియాలంటే మార్చి 3 వరకు ఆగాల్సిందే.